ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఖచ్చితంగా పోరాటం చేసి ఇక్కడ గెలిచి తీర్తాడనేది కూడా మీ ద్వారా తెలుగుదేశం పార్టీ వారందరికీ కూడా హెచ్చరిక తెలియజేస్తాను. ఇవాళ కార్యకర్తలందరితో కూడా వాళ్ళ అభిప్రాయాలను తెలుసుకోవటం, వారితో సంప్రదింపులు జరగటం, మేమందరం ఇక్కడికి వచ్చింది గన్నవరంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ ధైర్యం చెప్తాకు వస్తే ఇక్కడికి వచ్చిన పరిస్థితులు చూస్తే, కార్యకర్తలు మాట్లాడే మాటలు చూస్తుంటే ఇలా మేము ఆశ్చర్యపోయే రీతిలో అద్భుతమైనటువంటి ఆత్మవిశ్వాసంతో వీళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్నారు. ఖచ్చితంగా జెండా వదలం, వంశీ నొదలం, జగన్ నొదలం. ఈ మోసాలకి, దగాలకి, వంచనకి వ్యతిరేకంగా మేము పోరాటం చేసి తీరుతామని చెప్పినే ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఇవాళ నినదించే పరిస్థితి ఇవాళ ఇక్కడ కనపడుతుంది. రేపు 4వ తారీఖున ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరితో పాటుగా ఈ గన్నవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలను కూడా అయి చేస్తాం, ఈ చేస్తాం, మిమ్మల్ని ఉద్ధరిస్తామని చెప్పిన అరచేతిలో వైకుంఠం చూపించి ఓట్లు వేయించుకున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు కానీ ఆ కూటమి కానీ ఇవాళ ఎంత దగా చేసినాయి. సంవత్సర క్రితం ఇదే 4వ తారీఖున గెలిచినటువంటి మోసాలు చెప్పి, మోసపు మాటలు చెప్పి గెలిచినటువంటి నారా చంద్రబాబు నాయుడు ఈ సంవత్సర కాలంలో నాడు ఎన్టీ రామారావుకి ఎలా అయితే మోసపు నటనతో వెన్నుపోటు పొడిచాడు, ఇవాళ అరచేతిలో వైకుంఠం చూపించి, తేనె మాటలు చెప్పి, అబద్ధపు హామీలు చెప్పి ఇవాళ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరినీ కూడా వెన్నుపోటు పొడిచినటువంటి రోజు రాబోతుంది. కాబట్టి సంవత్సరం అవుతుంది. కాబట్టి ఆ రోజున ఇవాళ ఎన్ని మోసాలు చేస్తే చేశాడు, కానీ ఎంత కిరాతకంగా పరిపాలిస్తున్నాడంటే పాఠశాల విద్యార్థులకు ఇవ్వాల్సినటువంటి ప్రోత్సాహాన్ని ఇవ్వకుండా, లేదా కాలేజీల్లో ఫీజు రీయింబర్స్మెంట్ కట్టకుండా, అంటే భవిష్యత్ తరాల భవిష్యత్తుని నా కాల రాసేటువంటి తప్పుడు ఆలోచన చేస్తున్నాడు అనేది ఇవాళ మనందరికీ అర్థమవుతుంది. ఇవాళ ఇంకా రోడ్లు వేసావా, రోడ్లు వేయలేదా, ఈ మోసం చేసావా, ఉపాధి హామీ కూలీలకి డబ్బులు పడుతున్నాయా, పట్టలేదా, ఇలాంటివన్నీ